విశ్వాసం గలవాడు ప్రార్థన చేస్తాడు, పట్టెడన్నం తింటాడు, దేవునికి అప్పచెబుతాడు. నిద్రపోకుండా ఆలోచిస్తున్నావు అంటే దేవుడి మీద ఆనుకోవటల్లా. నిద్రపోకుండా గందరగోళం అయిపోయి జుట్టు పీక్కుంటున్నావు అంటే దేవుని మీద డిపెండ్ కాల. తిండి తిప్పలు పట్టకుండా గందరగోళం అయిపోతున్నావు అంటే నమ్మకం లేదు నీకు, ఒక కొలిక్కి తెస్తాడులే అని. అందుకే సొంతంగా ఫీట్లు చేస్తున్నావు, అందుకే పాటలు పడుతున్నావు. నిజంగా నా మీద నీకు నమ్మకం ఉంటే వదిలేరా బాబు అంటాడు ఆయన. ఏం చేయాలి ఇప్పుడు చెప్పు తల్లి. శిక్షణను అనుమతించిన ఆయనే దాని నుంచి ఎలా బయటపడాలో కూడా ఆయనే చూపిస్తాడని వచనం ఉంది. సమస్యను రప్పించిన ఆయనే అనుభవం కోసం దాని నుంచి ఎలా తప్పించాలో కూడా ఆయనే చూస్తాడని రాస్తుంది. నేను చెప్పాను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవించడం లేదు. శోధనతో పాటు శోధన నుంచి తప్పించుకునే మార్గం కూడా దేవుడు చూపిస్తాడని అక్కడ ఉంటుంది. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడం.